అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ నారాయణగా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు. ఏప్రిల్ 16, 1947లో వీరు జన్మించారు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబంలో మొత్తం 10 మంది పిల్లలు, 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. కష్టాలు కన్నీళ్లు వేటితో కొలుస్తారో తెలియదు గాని ఒకవేళ వాటికంటూ ఒక కొలమానం ఉంటే అందరికంటే ఎక్కువ కష్టాలు కన్నీళ్లు ఎంఎస్ నారాయణ గారి జీవితంలో ఉంటాయి. పెద్ద కుటుంబం, ఆర్థిక పరిస్థితి మాత్రం అస్తవ్యస్తం. తల్లి పిల్ల అందరూ పొలం పనులకు వెళ్ళినా ఆ కుటుంబంలో రోజు ఎవరో ఒకరు పస్తు ఉండాల్సిందే. అలాంటి సమయంలో అందరూ పొలం పనులకు వెళ్తే ఎంఎస్ గారు మాత్రం బడికి వెళ్లేవారు. విషయం తెలుసుకున్న తండ్రి బడిలో నుంచి ఈడ్చుకొచ్చి పొలంలో పడేసేవారు. ఆయనకు కోపం, వీడు పని ఎగ్గొట్టడానికే బడికి వెళ్తున్నాడని. ఎందుకంటే ఎంఎస్ చాలా బక్కగా ఉండేవారు. తండ్రికి తెలియకుండా ఈయన బడికి వెళ్లడం, అది తెలిసి ఆయన లాక్కొచ్చి పొలంలో పడేయడం ఆ తండ్రి కొడుకులకు ఒక అలవాటైపోయింది. గురూజీ మన ఎంఎస్ మహాముండోడు, కేవలం పొలం పని ఎగ్గొట్టడానికి వీడికి ఎందుకు ఇలా చేస్తున్నాడనే అనుమానం ఆ తండ్రిది. కానీ ఎంఎస్ ఆశయం వేరు. తన ఇంట్లో ఎవరు ఎప్పుడు పస్తులు ఉండకూడదు, అలా ఉండకూడదంటే చదివే మార్గం. నారప్ప సినిమాలో డైలాగును దాదాపు 40 ఏళ్ల క్రితమే తన తండ్రికి చెప్పి చదువుకుంటాను నాన్న అని తన కన్నీళ్లతో తండ్రి కాళ్ళు కడిగాడు. కనికరించిన ఆ తండ్రి మరుసటి రోజు నుంచి దగ్గరుండి మరీ బడికి తీసుకెళ్లారు. కాలేజీ రోజుల్లో ఎంఎస్ నారాయణ గారిని చాలా మంది క్లాస్మేట్స్ ఎన్నో అవమానాలు గురి చేసేవారట. వాటన్నింటినీ పంటి బిగువున భరించింది కూడా తన కుటుంబం కోసం, తన చదువు కోసమే. నటుడు, కమెడియన్ కన్నా ముందు ఒక గొప్ప రచయిత. తెలుగు భాష పట్ల గౌరవం, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఆయనకు ఉన్నత శిఖరాలను తీసుకెళ్లాయి. ఈయన తెలుగు ఉపాధ్యాయునిగా భీమవరంలో పనిచేసేవారు. అలా పనిచేస్తున్న రోజుల్లోనే ప్రతి శనివారం మద్రాసుకు బయలుదేరి ఆదివారం అంతా సినిమా ప్రయత్నాలు చేసి అదే రోజు రాత్రి రైలెక్కి సోమవారం ఉదయం కల్లా స్కూల్లో పాఠాలు చెప్పేవారు. ఎంత ఓపిక ఉండాలి గురూజీ, ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత పిచ్చి ఉండాలి, సినిమా మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తారు. పేదరికంతో పోరాడి అలసిపోయి ఒక దశలో సినిమాలే వద్దనుకున్నారు. కానీ తనలోని కళా పిపాసి నిద్రపోనివ్వలేదు. మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి కొండను ఢీకొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా దాదాపు 8 సంవత్సరాల పాటు తిరిగి కష్టపడ్డారు. ఆ తర్వాత పరుచూరు గోపాలకృష్ణ, రవిరాజ పినిశెట్టి వంటి వారి ప్రోత్సాహంతో ఉద్యోగం కూడా వదిలేసి పూర్తిగా సినిమా రంగంలోనే తన ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమా మీద విపరీతమైన పిచ్చి, వ్యామోహం, ఒక దశలో సినిమానే వ్యసనం. తన మీద తనకు ఈ నమ్మకం, ఎప్పటికైనా వెండితెరపై తనకంటూ ఓ స్థానం ఉంటుందని ఆ సంకల్పంతో ఓ రోజు పేపర్లో ప్రకటన చూసి చెన్నై బయలుదేరారు. 6 రోజులు మద్రాసులో ఉంటే తన కడుపు నిండా తిన్నది 2 రోజులే. అయినా సరే పట్టు సడలలేదు, ఆశయం పక్కన పెట్టలేదు, మరింత ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా రవిరాజ పినిశెట్టి, పరుచూరు బ్రదర్సు, కె రాఘవేంద్రరావు లాంటి దర్శకుల పరిచయాలు తన సినీ జీవితానికి చిన్న పునాది వేశాయి. పరుచూరు గోపాలకృష్ణ గారు ఎంఎస్ లోని ప్రతిభను గుర్తించి చాలా మందికి రికమెండ్ చేసేవారు. కళాప్రపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించానని మొదట ఎంఎస్ నారాయణ గారు చెప్పింది గోపాలకృష్ణ గారికే. ఆయనే దగ్గరుండి పెళ్లి చేశారు ఎంఎస్ నారాయణ కళాప్రపూర్ణ గారులకు. పేకాట పాపారావు సినిమాకు, మరికొన్ని చిన్న సినిమాలకు కథా సహకారం అందించారు. దర్శకులు రవిరాజ పినిశెట్టి దగ్గర పనిచేసే రోజుల్లో ఎం ధర్మరాజు ఎంఏలో సినిమాలో చిన్న పాత్ర, ఆ తర్వాత పెదరాయుడు సినిమాలో మరో చిన్న పాత్ర చేయడంతో అవి నచ్చి రుక్మిణి అనే సినిమాలో పూర్తి స్థాయి కమెడియన్ గా అవకాశం ఇచ్చారు రవిరాజ పినిశెట్టి గారు. ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మా నాన్నకు పెళ్లి. అందులో ఆయన ఒక తాగుబోతు పాత్రలో నటించారు. ఆ తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు దాదాపు 700 సినిమాల్లో నటించారు. దూకుడు సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. బ్రహ్మానందం గారు 700 సినిమాలు చేయడానికి 20 ఏళ్లు పట్టింది. కానీ ఎంఎస్ నారాయణ గారు 15 ఏళ్లకే 700 పై సినిమాల్లో నటించారు. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకోవడానికి ఓ
యుద్ధం చేసి తన సొంత టాలెంట్ తో ఎదిగి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఎంఎస్ నారాయణ గారు ఎంతో మందికి ఆదర్శం. అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాద్ లో మరణించారు. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.